మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు టుడే టీవీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని గోల్కొండ గార్డెన్స్లో నిర్వహించిన మెగా సెమీ క్రిస్మస్ వేడుకలను చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు గారు నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో నియోజకవర్గంలోని పాస్టర్లకు మరియు మహిళలకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సెమీ క్రిస్మస్లో మల్లెల రాజేష్ నాయుడు గారు క్రీస్తు క్రిస్మస్ పండుగ గురించి ప్రజలకు సందేశం ఇచ్చారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేపట్టిన నూతన కార్యక్రమాలను ముందు చేయబోయే కార్యక్రమాలను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు గారు సెమీ క్రిస్మస్ సభలో మాట్లాడి అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 50 కేజీల మెగా కేక్ను కట్ చేశారు. అనంతరం ఈ సెమీ క్రిస్మస్ వేడుకకు విచ్చేసిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. టుడే టీవీ చిలకలూరిపేట రిపోర్టర్ ఆర్ రాజేశ్వరరావు. దయచేసి అందరికీ విశాలమైన ప్రాంగణంలో ఈ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరు నుంచోవద్దు, ఇబ్బంది పడవద్దు. అందరికీ అన్ని రకాల ఇంత ఘనంగా ఒకే రోజు మనం జరుపుకోవటం, దానికి ఇంతమంది పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పాస్టర్లు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్స్ బొల్లెత్తు చిన్న గారు, మద్దిరాల విశ్వనాథం గారు, అలానే విడుదల లక్ష్మీనారాయణ గారు, దయచేసి ఆ ముందు 2 వరుసలు ఖాళీ చేయండి. అతిథులు వేదిక దయచేసి పిలిచిన వాళ్ళందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మైనారిటీ సెల్ అధ్యక్షులు కౌన్సిలర్ వేక్ మౌలాలి గారు, ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజి, బీసీ సెల్ అధ్యక్షులు ముంజి వీరాంజనేయ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు బాల్కోటి నాయకులు గారు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు వీరయ్య గారు, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి కౌన్సిలర్లందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కౌన్సిలర్ పెంపిగడి పార్వతి గారు, అన్నపల్లి శ్రీలక్ష్మి గారు, జమిరాజు గారు, చెంబేటి భారతి గారు, సుజాత గారు, ఇందిర గారు, రమణిబాయి గారు, విల్సన్ గారు, ఇంకా కౌన్సిలర్స్ ఎవరున్నా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీబాయి ఎక్స్ కౌన్సిలర్ పటేల్ గారు, అలాగే తోట బ్రహ్మస్వామి గారు, షేక్ జిలానీ గారు, సైదావరి గారు, సుదర్శన వెంకయ్య గారు, అలాగే జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సిరాజ్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్న వెంకటనాయుడు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మానకొండ శేషరెడ్డి గారు, అలాగే బాబారావు గారు బుక్కాపురం, దాసరి చిట్టిబాబు గారు, వినోద్ కుమార్ రాయల్ గారు, అడప రవి గారు, కమ్మారిపాలెం సుబ్బారావు గారు, బొంత నాగభూషణం, కల్లి వీరారెడ్డి గారు, మార్కెట్ డైరెక్టర్స్ అందరూ, గేరా ముసలయ్య గారు, నగరిగంటి శ్రీకాంత్ గారు, కంతుల శ్రీకాంత్ గారు, గరికపాటి యేసూఫ్ గారు, Thank you.
అప్పటికప్పుడుగా 1.5 రోజులు ఈ సభని ఏర్పాటు చేశారంటే మరి మా పార్టీ క్యాడర్ అయిన వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, మరి పట్టణంలోని వార్డు ఇన్ఛార్జీలు, మరి ముఖ్యంగా వారిని బలోపేతం చేసే ముఖ్య నాయకులతో వారందరినీ కూడా పేరు పేరున నేను మీ అందరికీ చేస్తూ వచ్చి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కుర్రవాడికి ఇన్ఛార్జి పదవి ఇచ్చారు, ఈ కుర్రవాడికి ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. ఇది కేవలం ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఈ సభ ద్వారా మాకున్న ఆప్యాయతకి, మాకున్న ఆదరణ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న ఆదరణ ఇప్పటికైనా తెలుసుకుంటారని, ఇంకా ముందు ముందు ప్రతి ఒక్కరి ఈ సభ నుండి రేపు విజయోత్సవ సభ వరకు చేసుకొని పోతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముఖ్యంగా మేమందరం చేస్తున్న అభివృద్ధి, మా జగన్గా మాకు ఇచ్చిన సంక్షేమ ఫలాలు వాటన్నింటినీ కూడా మేము చెప్పుకొని ఖచ్చితంగా ఈ సభని మేము ఉద్దేశించి మాట్లాడడానికి మీరందరూ 2 నిమిషాలు ఓపికగా ఉంటారని నేను మీ అందరినీ సమయంగా కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో 2019 ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కుంభకోణాలు, మరి వార్డు కమిటీల పేరుతో, జన్మభూమి కమిటీల పేరుతో 4 ప్రజల కింద చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు వార్డు గ్రామ వాలంటీర్ల సహకారంతో ఎవరు ఏ సర్టిఫికేట్ కావాలన్నా పూర్తిగా మీ గడప దగ్గరికి వస్తూ ఉన్నది. మరి ఎందుకు మళ్ళీ జగన్ వ్యక్తులు ఎన్నుకోకూడదు? ఇదే సర్టిఫికేట్ కోసం ప్రతి ఒక్కరు, ప్రతి అన్న, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు మరి ఆఫీసర్ చుట్టూ తిరిగి ఎంతో మందికి ఎన్నెన్నో డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు. మరి తర్వాత అలాగే మీ ఇంటి దగ్గరికి మీ డాక్టర్ని పంపించి మీ ఆరోగ్య సేవలను కనుక్కుంటూ